హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి డిజైన్ అనేది చూయించేస్తానండి. లేజీ డేజీ అంటారు. ఆ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది నేను చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక అంటే ఫ్రెండ్ వాళ్ళ బొటిక్ దగ్గర ఇచ్చారంటండి. తను కొద్దిగా వర్క్ చేసుకుని మిగిలింది నేను చేసుకోలేకపోతున్నానండి, కొద్దిగా స్టిచ్ చేసి పెడతారా అని చెప్పి ఇచ్చారంట. నాకు హెల్ప్ చేయమని చెప్పి ఇచ్చారు. సరే అని చెప్పి తీసుకున్నాను. రెఫరెన్స్ పిక్ సైడ్ యాడ్ చేశాను, చూసారా అండి? అలా వాళ్ళకి వర్క్ కావాలన్నారు ఫస్ట్. సరే అని చెప్పి తీసుకుంది. సరే అని చెప్పి నన్ను హెల్ప్ చేయమన్నారు. నేను స్టిచ్ చేయడానికి తీసుకున్నానండి. మెరూన్ కలరు, పర్పుల్ కలరు, గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్కి వచ్చేసి 4 లైన్స్ అండి. అంటే 2 లైన్స్ తీసుకుని మనం నీడిల్లోకి ఎక్కించుకుంటే అది మడత పెట్టి మనం ముడేసేసరికి 4 లైన్స్ అవుతుంది కదా. ఆ విధంగా తీసుకుని లేజీ డేజీ అంటారు స్టిచ్. నేను ఆ విధంగా పెటల్స్ వచ్చేసి 6 పెటల్స్ వస్తాయి అన్నమాట, ఫ్లవర్ లాగా. ఆ విధంగా తీసుకుని నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తేనండి చైన్ స్టిచ్ వస్తుంది. చైన్ స్టిచ్లో మనం చైన్లో నుంచి ఇంకో చైన్ తీస్తాం కదా, అలా కాకోకుండా ఒక చైన్ దగ్గరే దించేసామనుకోండి, అదే లేజీ డేజీ స్టిచ్ అంటారనమాట. చూసారు కదా? ఆ విధంగా మామూలు చైన్ స్టిచ్ అయితే అందులో నుంచే మళ్ళీ ఇంకో చైన్ వెళ్ళిపోతుంది. ఇది అలా కాకోకుండా ఒక చైన్తో అక్కడ ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి దీన్ని లేజీ డేజీ స్టిచ్ అనేది అంటారు. ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు రెఫరెన్స్ పిక్ పెట్టాను కదా, చూశారు కదండి. సేమ్ అదే వర్క్ వస్తుంది అనమాట. ఆ విధంగా మనం స్లోగా మనం అదే విధంగా స్టిచ్ చేసేసుకోవటమేనండి. 6 పెటల్సా 8 పెటల్సా అనేది మన ఇష్టం. 5 పెటల్సా అనేది మాత్రం మన ఇష్టం. మనకు నచ్చిన పెటల్స్, ఎక్కువ పెటల్స్ రావాలి అంటే మధ్యలో మనం మామూలుగా ఏదన్నా స్టోన్ కానీ ఏదన్నా పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువ పెటల్స్ వస్తాయండి. మధ్యలో మనకి ఏం లేకోకుండా మనం దగ్గరగా అలా స్టిచ్ చేసేసుకుంటే మాత్రం 6 పెటల్సే వచ్చేస్తాయి. 2 కలర్స్ తోటి కూడా మనకి నచ్చిన విధంగా మామూలుగా స్టిచ్ చేసేసుకోవటమేనండి. 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ మనం ఎన్ని కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వర్క్ మాత్రం సింపుల్ అండ్ హెవీగా కనిపిస్తుందండి. సింపుల్గా ఉంటుంది చూడటానికి, కానీ చాలా బాగుంటుంది వర్క్ మాత్రం. చూసారు కదా? ఆ విధంగా వాళ్ళు అయితే డిజైను వాళ్ళే గీసుకున్నారంటండి, డ్రా చేసుకున్నారంట కుట్టుకుందామని చెప్పి. కానీ కొంచెం సైడు కొద్దిగా ఉంది కదా, అది కుట్టాక వాళ్ళకి చేతులు అలా నొప్పులు వచ్చేసి కుట్టలేకపోయారంట. చూసారు కదా? సైడ్ ఉన్న డిజైను వాళ్ళే స్టిచ్ చేసుకున్నారు. ఈ మిడిల్లో వరకు స్టిచ్ చేయమన్నారంట. సరే అని చెప్పి నేను తీసుకున్నానండి స్టిచ్ చేయడానికి. ఆ విధంగా నేను ఒకటి అయిపోయిన తర్వాత ఫ్లవరు ఇక ముడేసేసుకోవటమేనండి. చాలా ఈజీ. ఫస్ట్ ఎవరికి వర్క్ రావు అనుకున్న వాళ్ళు ఈ స్టిచ్ తోటి ఒక మంచి డిజైన్ చేసుకోండి. ఆ తర్వాత మీకే మంచి క్లారిఫై వస్తుంది అనమాట. నేను కూడా వర్క్ చేయగలుగుతాను అనేది వచ్చి మీరు చేసుకోగలుగుతారు. చూసారు కదా? ఆ విధంగా పర్పుల్ కలర్తో కూడా ఫ్లవర్ డిజైన్ చేసేసానండి. ఎలా అనిపించిందండి? ఈ విధంగా చేసి ఫోటో పెట్టిన తర్వాత ఆవిడేమంది అంటే, మళ్ళీ హెవీ అయిపోతుందిలేండి, నేను ఇచ్చిన దాంట్లో చేసినట్టు చేస్తే నాకు ఇంతవరకు చాలు అని అందనమాట. అంది. సరే, మీకు రిఫరెన్స్ పిక్ పెట్టాను కదా, నేను ఎలాగో కుడుతున్నాను కదా, మీకు వీడియో చేద్దామని చెప్పి నేను చేస్తున్నానండి. రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టుగా ఏ విధంగా స్టిచ్ చేశారు అనేది కొద్దిగా స్టిచ్ చేసి చూపిస్తానండి. తర్వాత నేను ఊడదీసేసి ఆవిడకి ఇచ్చేస్తాను. మొత్తం స్టిచ్ చేయకోకుండా చూపించింది అని మాత్రం అనుకోవద్దండి. మనం కొద్దిగా చూపించినా మొత్తం చూపించినా కానీ వర్క్ మాత్రం అదే కదా. రెఫరెన్స్ పిక్ కూడా మీకు ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా సరే వర్క్ అనేది. ముందుగా గోల్డ్ కలర్ నేను నీడిల్కి 4 లైన్స్ తీసుకున్నానండి. అంటే 2 లైన్స్ తీసుకుంటే 4 లైన్స్ వస్తాయి కదా. దీన్ని ముడుకుట్టు అంటారు, లేదా ఫ్రెంచ్ నాట్ అంటారు. ఆ నీడిల్కి 3 టైమ్స్ మనం దారాన్ని చుట్టుకోవాలండి. దారాన్ని చుట్టుకుని మనం ఎక్కడైతే నీడిల్ని పైకి తీసుకున్నామో అక్కడే నీడిల్ని కిందకి తీసుకోవాలి. నీడిల్ని కిందకి తీసుకుని నీడిల్ని కింద నుంచి తీసేసేయాలండి. తీసినప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ ముడిపడిపోతుంది అనమాట. 3 రౌండ్స్ వేసాం కదండి మనం నీడిల్కి, అది ముడిలాగా వచ్చేస్తుంది. ఆ 3 లైన్స్కి కూడా ముడిపడిపోయి మనకి ముడిలాగా వచ్చేస్తుంది. చూసారు కదండి?
ఆ విధంగా ముడి వచ్చేసిందనమాట. ఫ్రెంచ్ నాట్ అంటారు, ఇది చాలా ఈజీ అండి. ఫ్రెంచ్ నాట్ కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ విధంగా మనం దగ్గరగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం దూరంగా రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు దూరంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. నేనైతే ఆ విధంగా చూపించిన విధంగా అయితే స్టిచ్ చేశానండి. నేను మీకు చూపించడం కోసమే స్టిచ్ చేశాను అనమాట. ఓన్లీ ఆవిడైతే వద్దంది బ్లౌజ్కి, ఇంకా ఎక్కువ హెవీ అయిపోతుందిలేండి, వద్దులేండి అని అందని చెప్పి నేను అంతవరకు ఉంచాను. మీకైతే ఇది కూడా చూపిస్తాను కదా అని చెప్పి చూపించవచ్చని చూపించాను. మామూలుగా ఇక ఆ విధంగా మనం దగ్గరగా అయినా వేసుకోవచ్చు, కొంచెం దూరంగా అయినా వేసుకోవచ్చండి. లాస్ట్లో మీకు రెఫరెన్స్ పిక్ కూడా నేను మళ్ళీ యాడ్ చేస్తాను. అది యాడ్ చేసినప్పుడు చూడండి, సేమ్ ఇక అలానే వస్తుందండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ తోటి, మీ కామెంట్ తోటి నాకు మంచి మోటివేటింగ్గా ఉంటుంది. మంచి కంటెంట్ తోటి ఇంకా మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను నేను. చూశారు కదండి, మామూలుగా మన మిడిల్లోకి మనం ఆ విధంగా ఆ రౌండ్ మొత్తం కూడా ఫ్రెంచ్ నాట్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది రిఫరెన్స్ పిక్ అయితే అర్థమైంది కదండి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.